హియర్ ఈజ్ అవర్ డే 1 ఇన్ ద్వారకా ట్రిప్. మేము రాజ్కోట్ ఎయిర్పోర్ట్ నుంచి రాజ్కోట్ రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ద్వారకాకి 4 to 5 hours లో రీచ్ అయిపోయినాం. ద్వారకా రైల్వే స్టేషన్ నుంచి ద్వారకా టెంపుల్ జస్ట్ 2 kilometers డిస్టెన్స్ ఉంది. మేమైతే ఆటో మాట్లాడుకొని పోయినాం. ఇంకా రూమ్స్ కోసం ఒక 30 minutes అటు ఇటు తిరిగినాం. అండ్ 2 rooms కూడా చూసాం. అవి అస్సలు బాలేవు, ఇంకా లేట్ అయిపోతుందని బాగాలేకున్నా కానీ 3rd room అయితే తీసేసుకున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ కి పోయినాం. ఇక్కడ గుజరాత్ మరాఠీ థాలి తీసుకున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దాని తర్వాత ద్వారకాలో ఉన్న టెంపుల్స్ అన్ని అండ్ సైట్ సీయింగ్ కోసం ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఫస్ట్ మేము స్వామినారాయణ మందిర్ కి పోయినాం. దాని తర్వాత గాయత్రి శక్తిపీఠ మందిర్ అండ్ పక్కనే ఉన్న రాక్ బీచ్ కి వచ్చినాం. నెక్స్ట్ గోమతి నదికి వచ్చాం. ఇక్కడ మీరు చూడొచ్చు గోమతి నది అండ్ సముద్రం కలిసే చోటు గోమతి సంగం. చూడడానికి చాలా చాలా బాగుంది. బిల్ర గీతా మందిర్ కి వచ్చాం. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని గీత ఉపదేశం చేస్తున్న దర్శనం చూడొచ్చు. నెక్స్ట్ బడకేశ్వర్ మహాదేవ్ మందిర్ కి వచ్చాం. ఈ మందిరం సముద్రం ఒడ్డున ఉంది. ఈ శివలింగం 5,000 సంవత్సరాల నుండి అతి పురాతన లింగం అని చెబుతున్నారు. నిత్యం అలలు ఈ మందిరాన్ని తాకుతూ ఉంటాయి. అండ్ ఈ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఫైనల్లీ మనం ద్వారకాదేశ్ మందిరానికి వచ్చేసాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి మొబైల్స్ ఎలౌ లేదు. గుడి మాత్రం చాలా అందంగా ఉంది. ఇక్కడితో మా డే 1 అయిపోయింది. డే 2 కోసం వీడియోని లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.